హలో ఫ్రెండ్స్, జూలై 7, 2022న మన ఇండియన్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నితిన్ గడ్కరీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పెట్రోల్ దేశ్ సే సమాప్త హో జాయేగా. రానున్న 5 ఏళ్లలో పెట్రోల్ ఇక్కడింక కనపడదు అని చెప్తున్నాడు. ఇంతేకాదు ఇంటర్నేషనల్ కన్సల్టింగ్ ఫర్మ్ ఆర్థర్ డి లిటిల్ ఒక స్టడీ ప్రకారం ఏం చెప్పారంటే 2030 నాటికి ఇండియాలో 30% వాహనాలన్నీ కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ గా మారిపోతాయని చెప్పాడు. సో ఇవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది, పొల్యూషన్ ని తగ్గించడానికి ఈ ఎలక్ట్రిక్ వాహనాల గురించి మాట్లాడుతున్నారులే అని అనుకుంటాం. కానీ నిజానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినంత మాత్రాన పొల్యూషన్ తగ్గదు. ఎందుకంటే మనం సృష్టించే ఎలక్ట్రిసిటీ కరెంట్ 50% వరకు నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ నుంచే వస్తుంది. లైక్ బొగ్గు, కోల్, నేచురల్ గ్యాస్, ఇంకా ఆయిల్. వీటిని తిరిగి సృష్టించలేం. వన్స్ భూమిలో నుండి బయటికి తీసి వాడుకుంటే అంతే, అయిపోయినట్లే. ఇవన్నీ చూస్తుంటే అలా ఆయిల్ మీద డిపెండ్ అవ్వలేం, అలా అని చెప్పి ఇలా ఎలక్ట్రిక్ వైపు టర్న్ అవ్వలేం. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మినిస్టర్ గారు ఆ విధంగా ఎలా మాట్లాడారు, అసలు మన దగ్గర ఏముందని, ఏం ఆప్షన్స్ ఉన్నాయని మినిస్టర్ అంత ఓపెన్గా కాన్ఫిడెంట్గా రానున్న 5 ఏళ్లలో పెట్రోల్ కంప్లీట్గా ఇక్కడ వ్యానిష్ అవ్వబోతుంది అని చెప్పాడు. మొత్తం తెలుసుకుందాం. నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మినిస్టర్ గారు ఇలా అనడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ప్రపంచమంతా ఈ పెట్రోల్ ఇంకా మిగతా క్రూడ్ ఆయిల్ విషయంలో 3 అతిపెద్ద ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. అవేంటంటే, మొదటిది ఈ ఫ్యూయల్స్ అన్నీ కూడా నాన్ రెన్యూవబుల్, ఇలా వాడుకుంటూ పోతే కొన్ని రోజులకి అయిపోతాయి, ఏమీ మిగలదు. రెండోది, ఇది 2వ స్థానంలో ఉంది కానీ ఇదే మెయిన్ టాపిక్, అదే క్లైమేట్ చేంజ్ అంటే గ్లోబల్ వార్మింగ్. ఇంకా చివరిది మన పాకెట్కి బొక్కబడేది, అదే పెరుగుతూ పోతున్న ఈ ఫ్యూయల్ ధరలు. కాబట్టి మిగతా దేశాల సంగతి పక్కన పెడితే మన ఇండియా ఈ 3 ప్రాబ్లమ్స్ నుండి బయట పడాలంటే ఈ పెట్రోల్ ఇంకా డీజిల్కి ఒక అల్టర్నేటివ్ వెతకాల్సి ఉంటుంది. నిజానికి మనం ఆల్రెడీ వెతికేసాం కూడా. आपकी स्कूटर, आपकी कार एक तो हाइड्रोजन पे होगी, ग्रीन हाइड्रोजन पर, या इथेनॉल पर, फ्लेक्स इंजन पर होगी, या सीएनजी और एलएनजी पर होगी. ఈ స్పీచ్ అర్థమైంటే మినిస్టర్ గారు అన్నారు, పెట్రోల్ డీజిల్ బదులు హైడ్రోజన్, ఎల్ఎన్జీ, సిఎన్జి ఇంకా ఇథనాల్ ఫ్లక్స్ ఫ్యూయల్ ని వాడుదామని. ఈ ఎల్ఎన్జీ ఇంకా సిఎన్జి లిక్విఫైడ్ ఇంకా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ గురించి నేను చెప్పనక్కర్లేదు. ఈ మొదటి హైడ్రోజన్ గురించి మాట్లాడుకుందాం. ఈ హైడ్రోజన్ మిగతా అన్ని వాటితో పోల్చుకుంటే చాలా క్లీన్ ఇంకా పవర్ఫుల్. అయితే ఇప్పటికీ 95% వరకు హైడ్రోజన్ నాన్ రెన్యూవబుల్ సోర్స్ అయిన హైడ్రోకార్బన్ నుండి డిరైవ్ చేస్తున్నాం. కాబట్టి దట్స్ నాట్ మేక్ సెన్స్ ఇఫ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ కేమ్ ఇన్ టు ఏ పిక్చర్. అసలు ఈ బొగ్గు, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ నాన్ రెన్యూవబుల్ కాబట్టే కదా ఇక్కడ వచ్చిన చిక్కు. మళ్ళీ ఇందులో నాన్ రెన్యూవబుల్ అంటే దాంతోపాటు ఈ డిరైవ్ ప్రాసెస్ చాలా పొల్యూషన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హైడ్రోజన్ కనుక ఇలా నాన్ రెన్యూవబుల్ కాకుండా రెన్యూవబుల్ రిసోర్స్తో తయారు చేస్తే దట్ వుడ్ బి ఏ గేమ్ చేంజర్. ఇదే విషయం ఆ మినిస్టర్ కూడా చెప్పారు. అండ్ ఇప్పుడిప్పుడే హైడ్రోజన్ వెలుగులోకి వస్తుంది. బట్ ఈ ఫ్లాస్ ఉన్నందువల్లే హైడ్రోజన్ ఉన్నా కూడా మనం సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. అందుకోసమే 2011 ఇంకా 13 మధ్యలో సైంటిస్టులు ఒక సిమ్యులేషన్ చేశారు. సిమ్యులేషన్ ఏంటంటే, మీకు అర్థం అవడానికి ఇలా చెప్తున్నా, కలిపేయడం భయ్యా, మిక్స్ చేయడం. ఎస్, వీళ్ళేం చేశారంటే ఈ పెట్రోల్ ఇంకా డీజిల్లో ఇథనాల్ అనే ఒక సబ్స్టెన్స్ని యాడ్ చేశారు, కలిపేసి వాడిన తర్వాత ఏం తెలిసిందంటే ఈ మిక్స్డ్ ఫ్యూయల్ ద్వారా విడుదలయ్యే కాలుష్యం 28 నుంచి 45% తగ్గింది. అంటే ఆల్మోస్ట్ 50% పొల్యూషన్ని మనం నియంత్రించవచ్చు. ఇథనాల్ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ. ఎస్, ఇట్స్ అన్ ఆల్కహాల్. ఇది ఆల్కహాల్ అవ్వడం వల్ల ఇది పెట్రోల్ కంటే స్పీడ్గా కాలిపోతుంది. అంటే దాని అర్థం దీని ఈటింగ్ వాల్యూ చాలా తక్కువ. కాబట్టి వాహనాలకు పవర్ అంది ముందు కదలడానికి పెట్రోల్ కంటే 1.6 టైమ్స్ ఎక్కువ ఫ్యూయల్ కావాల్సి ఉంటుంది. అయితే ఇంకొక విషయం, ఇథనాల్ నిజానికి ఫ్యూయల్ కంటే 30% చీప్గా లభిస్తుంది. అలాగే దీన్ని బయోమాస్ ఇంకా వేస్ట్ మెటీరియల్తో తయారు చేస్తారు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇథనాల్ వాడడం వల్ల ఇంజిన్స్ చెడిపోతాయి. ఐ మీన్ వాహనాల ఇంజన్లు. ఎస్, ఎందుకంటే ఇథనాల్ అనేది ఒక ఆల్కహాల్. ఇది నీటిని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇంజిన్లో రస్ట్ పుట్టి ఇంజిన్ చెడిపోయే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎలక్ట్రిసిటీని ఉపయోగిస్తారు. ఆ ఎలక్ట్రిసిటీ ఆల్మోస్ట్ కోల్తోనే ప్రొడ్యూస్ అయ్యేది. మళ్ళీ నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ వచ్చింది. సో ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ కాదు. కాబట్టి ఇలాంటి థింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇథనాల్నే మెయిన్ సోర్స్ కాకుండా ఇందాక చెప్పినట్లు సిమ్యులేషన్ స్టార్ట్ చేశాం. ఆ విధంగా 2003లో ఇథనాల్ బ్లెండ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బ్లెండ్ ఏంటంటే ఇందాక చెప్పిందే, పెట్రోల్లో ఈ ఇథనాల్ని కలిపి వాడుకోవడం. ఎస్, ఆల్రెడీ చేసాం కూడా. 90% పెట్రోల్ ఇంకా 10% ఇథనాల్ ఉండేలా చూసుకున్నాం. వాటినే మనం E10 బ్లెండర్స్ అని పిలుస్తున్నాం. 10% ఇథనాల్ కాబట్టి E10. మీరు చూసే ఉంటారు ఈ విధంగా.
ఆ తర్వాత E10 నుండి E20కి మారబోతున్నామని 2018లో గవర్నమెంట్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. అయితే ఇప్పటికీ ఆ E20ని ఇంట్రడ్యూస్ చేయలేదు. ఎందుకంటే బాగుందని థియరిటికల్గా గాళ్ళు లెక్కలేస్తే సరిపోదు. రియాలిటీలోకి వస్తే ప్రాక్టికాలిటీలోకి వస్తే ఇవన్నీ అంత ఈజీ కాదు. ఎస్, ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో మొదటిది అవైలబిలిటీ. మన దేశానికి ఎంత ఇథనాల్ అవసరమో అంత ఇథనాల్ని మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు లేరు. రెండోది ట్రాన్స్పోర్టేషన్. ఈవెన్ మనం సరిపడా ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయకపోయినా చేసిన ఆ ఇథనాల్ని కూడా ఎక్కడ స్టోర్ చేయాలో, ట్రాన్స్పోర్ట్ ఎలా చేయాలో దానికి సంబంధించిన ఐడియా సరిగ్గా లేదు. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ స్మూత్గా అవ్వట్లేదు. ఇంకా మూడవ చివరి ప్రాబ్లం ఏంటంటే ధర, కాస్ట్. ఎందుకంటే ఇందాక ఇథనాల్ని బయోమాస్తో తయారు చేస్తారని చెప్పాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెరుకుందిగా, చెరుకుతో తయారు చేస్తారు. కాబట్టి చెరుకు ఇంకా షుగర్ డిమాండ్ విషయంలో ఇబ్బందులు వస్తాయి. దాంతోపాటు ప్రతి స్టేట్కి వేరువేరు ట్యాక్స్ పాలసీస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కాస్ట్ ఒక మేజర్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. అందుకోసమే ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓవర్కమ్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ని స్మూత్గా చేయడానికి మనలాగే డెవలపింగ్ కంట్రీ అయిన బ్రెజిల్ దేశాన్ని చూసి కొంచెం ఇన్స్పైర్ అవుతున్నాం. వాళ్ళు కూడా మనలానే ఇథనాల్ గురించి ఆలోచిస్తున్నారు. ప్రైస్ ఫ్యాక్టర్ తక్కువ అయ్యేలా చేయడానికి ఆలోచిస్తున్నారు. లైక్ ఒక చెరుకును ప్రొడ్యూస్ చేయాలి, అందులో సూక్రోస్ తక్కువ ఉండాలి, బయోమాస్ మాత్రం ఎక్కువ ఉండాలి. బయోమాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ పిప్పి. కాబట్టి ఇథనాల్ బయోమాస్ అంటే ప్లాంట్ బేస్డ్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మన పర్యావరణానికి చాలా చాలా బెస్ట్. ఎందుకంటే ఈ చెట్లు CO2ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ చెట్లతోనే మనం ఫ్యూయల్ తయారు చేస్తాం. అది ఎలాంటి ఫ్యూయల్ అంటే CO2ను తక్కువగా రిలీజ్ చేసేది. కాబట్టి ఒక లైఫ్ సైకిల్ పర్ఫెక్ట్గా డిజైన్ చేసినట్లుంటుంది కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించడానికి. కానీ ఇక్కడ చిక్కేంటంటే ఇవి ఏవైతే ఫ్యూయల్స్ ఇందాక చెప్పానో అవి మార్కెట్లోకి వచ్చి ప్రజలు అడాప్ట్ చేసుకోవడం అంటే ఒక పెద్ద విషయమే. బట్ కాస్ట్ ఫ్యాక్టర్ తక్కువ ఉండి పొల్యూషన్ కంట్రోల్ ఎక్కువ ఉంటే ప్రజలు ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోవాల్సిందే. మన ఇండియాలో ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి భారత్ స్టేజ్ స్టాండర్డ్స్ అని ఒకటి ఉంది. షార్ట్కట్లో BS స్టాండర్డ్స్ అంటారు. 2000వ సంవత్సరంలో యూనో స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని పొల్యూషన్ ఎమిషన్ కంట్రోల్స్ని ఒక 5 స్టేజెస్లో డివైడ్ చేశారు. B1 to B6, B5ని నేను మర్చిపోలేదు. మనం B4 నుండి డైరెక్ట్గా B6కి వెళ్ళిపోయాం. సో దట్ పొల్యూషన్ కంట్రోల్ ఇంకా ఫాస్ట్ అవ్వడానికి. ఈ స్టేజెస్ ప్రకారం పొల్యూషన్ ఎలా కంట్రోల్ అవుతుందంటే ఈ స్టేజెస్లో రూల్స్ ప్రతి పొల్యూషన్ ఎమిట్ చేసే వాటి మీద పూర్తి కంట్రోల్ ఉంటుంది. దట్ ఇంక్లూడ్స్ ఎవ్రీ స్టేజ్, మ్యానుఫ్యాక్చరింగ్ నుండి కాలుష్యాన్ని గాల్లోకి వదిలేంత వరకు. మీకు అర్థం అవ్వలేదేమో, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫర్ సపోజ్ ఒక పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ని తీసుకుందాం. ఈ స్టేజెస్ నామ్స్ని బేస్ చేసుకుని తయారు చేసింది. ఈ ఇంజిన్ వదిలిన కాలుష్యాన్ని చూస్తే నార్మల్ ఇంజిన్స్ కంటే తక్కువ కాలుష్యాన్ని ఇవి విడుదల చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ BS4 ఇంజిన్ అలాగే BS6 ఇంజిన్, ఈ రెండిటి పొల్యూషన్ ఎమిషన్ పర్సెంటేజ్ చూడండి. నెంబర్స్లో ఎంత తేడా ఉందో మీరే గమనించి ఉంటారు. కానీ ఇలాంటి ఇంజిన్స్ ధర చూసుకుంటే చాలా చాలా ఎక్కువ. ఎప్పుడైతే BS4 నుంచి BS6కి వాహనాలు షిఫ్ట్ అయ్యాయో ఒక్కసారిగా ప్రైస్ పెరిగిపోయింది. మీరు గమనించే ఉంటారు, ఒకప్పుడు స్కూటీలు ఎంత తక్కువకు లభించేవి, ఇప్పుడు ఎంత ప్రైసెస్ ఉన్నాయో నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ రిపోర్ట్ ప్రకారం ప్రజలు E20 బ్లెండర్ ఉపయోగిస్తే 6 to 7% ఫ్యూయల్ ఎఫిషియన్సీ లాస్ అవుతుంది. అయితే నిజానికి ఈ ఫ్యూయల్ గ్యాసోలిన్ కంటే 30% తక్కువ ధరకే లభిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం, కొత్త ఫ్యూయల్ అంటే అర్థమేంటి? కొత్త ఇంజిన్లు తయారు చేస్తారని. ఈ కొత్త ఫ్యూయల్ ఇందాక చెప్పినట్లు తక్కువ ధరకే వచ్చిన వాహనాల ధర మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి. బట్ పొల్యూషన్ మాత్రం కంట్రోల్ అవుతుంది. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మనం అంటే ప్రజలు కాస్త ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టచ్చా అంటే మీరే కామెంట్ చేయండి. పొల్యూషన్ కంట్రోల్ కోసం వాహనాల ధర పెంచడం మీకు పర్వాలేదా లేక పర్వా ఉందా? నా దృష్టిలో ఖర్చు పెట్టచ్చా అంటే డెఫినెట్లీ, బికాస్ హెల్త్ ఈజ్ మోర్ సుపీరియర్. మనం ఖచ్చితంగా క్లీన్ ఇంకా బెటర్ ఎన్వైరన్మెంట్ వైపు కదలాలి. ఎందుకంటే మన దేశం ఇంకా మనలాంటి కొన్ని డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఈ డెవలప్డ్ వెస్టర్న్ కంట్రీస్ పొల్యూషన్ తగ్గించుకోండి మీ దేశాల్లో చాలా పెరిగిపోతూ ఉంది అని చెప్తున్నాయి. అఫ్ కోర్స్ మనం పొల్యూషన్ని తగ్గించాలి, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా. కానీ ఇక్కడ నిజమేంటంటే ప్రపంచంలోని 50% కాలుష్యాన్ని విడుదల చేసేదే వాళ్ళు మనకి చెప్తున్నారు. ఎందుకయ్యా ఈ బతుకు? ఎస్, నిజం. ప్రపంచ కాలుష్యంలో 50% వరకు ఆ 23 డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పుకుంటున్న వాళ్లే పుట్టిస్తున్నారు. మిగతా 50% మిగతా అన్ని దేశాలు కలిపి పుట్టిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే 1985లో కేవలం యూరప్ ఇంకా అమెరికా 77.4% కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్కి బాధ్యులు. ఇప్పటికీ చూసుకున్న ఈ రిచ్ కంట్రీల పర్ క్యాపిటా కార్బన్ ఫుట్ ప్రింట్ మన ఇండియా, ఇండోనేషియా ఇంకా బ్రెజిల్ లాంటి డెవలపింగ్ దేశాల కంటే చాలా ఎక్కువ. అయినా కూడా ఈ ఉత్తమండ రిచ్ కంట్రీలు మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ మీద నిందలేస్తున్నారు.
ఏం చేయలేం, పవర్ ఉన్న కంట్రీస్ కాబట్టి అంటుంటారు, అవన్నీ పట్టించుకుంటే కుదరదు. టాపిక్ కూడా ఎక్కడికో వెళ్తుంది, ఆపేద్దాం. ఫ్రెండ్స్, మార్కెట్లోకి ఒకవేళ వచ్చే ఈ కొత్త ఫ్యూయల్ గురించి, అలాగే ఇంజిన్స్ అన్నీ మారిపోయి వాహనాల ధరలు పెరగడం గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ. అలాగే ఇంకొక విషయం, మన ఛానల్లో ఆల్రెడీ ఇరాన్ ఇండియా ట్రేడ్ బ్యాన్ గురించి, రామ్ మందిరం విషయంలో వార్నింగ్ ఇచ్చిన ఒక గ్రూప్ గురించి, అలాగే ది గ్రేట్ టాటా గారి గురించి అందరికీ తెలుసు, కానీ అలాంటి గొప్ప వ్యక్తి వల్ల ఇండియా ఎలా ఎదిగిందో చాలా తక్కువ మంది. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయబడి ఉన్నాయి. ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. ఆ వీడియో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ చెక్ అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ అండ్